నా పేరు రాజా. మీ టీవీ ప్రజావాణికి స్వాగతం. మనం ప్రస్తుతం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నజరానా మోగింది. ఇక్కడ ప్రజలు వైసీపీకి, టీడీపీకి ఈ రెండింటికి ఎవరికి ఓటేస్తారో తెలుసుకుందాం. సార్, మీ పేరేం సార్? నా పేరు దార్ల శ్రీనివాస్ అండి. నేను సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ కమిటీలో సభ్యుడిగా 2 సంవత్సరాలు పనిచేశానండి. ప్రస్తుతం అదే జనసేన పార్టీలో కొనసాగుతున్నాను. సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి టౌన్ 5వ వార్డుకి చెందిన వ్యక్తిని నేను. అదేవిధంగా వృత్తిరీత్యా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి అది. ఓకే. ప్రస్తుతానికి ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు? మాకు అందిన సమాచారం, నా వ్యక్తిగత అభిప్రాయం కాకుండా మాకు అందిన సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ముఖ్యంగా మా రాజధాని పరిధి ప్రాంతంలో ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రాంతవాసులం కాబట్టి ఎక్కువ మంది ప్రజలు ముఖ్యంగా రాజధాని ప్రభావంతో కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా మాకు అందుతున్న సమాచారం. కొంత సంక్షేమ పథకాలు, ఫలాలు కొన్ని కింద స్థాయి వర్గాల్లో కొంత వాటికి వైసీపీ అమల్లోకి తెచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత, సామాన్య ప్రజల్లో వ్యతిరేకత వల్ల నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం ఈసారి కూటమి వైపే మొగ్గు చూపేట్టుగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కనపడుతుంది. నాకు కొంత సమాచారం ప్రకారం నాకు కనపడుతుంది. ప్రస్తుతం జరిగే విధానంలో నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను, మీకు ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకం అందితేనే నాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, దీనికి మీకు సమాధానం అంటే నేనే ఉదాహరణ అండి దీనికి. నాకు వైట్ కార్డు అమల్లో ఉంది. మా అమ్మాయి బీటెక్ కిడ్స్ కాలేజీలో చదువుతుందండి. కారు కూడా నాకు దాదాపుగా కారు కొనుక్కొని కూడా 7 నుంచి 8 సంవత్సరాలు జరిగింది. మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాకు కార్డు వచ్చింది, వైట్ కార్డు వచ్చింది. నా పక్కన వారు ఇంకా 3 బిల్డింగ్లు 4 బిల్డింగ్లు ఉన్నతమైన స్థితిలో 2 పెట్రోల్ బంకులు ఉన్న వ్యక్తులు ఉన్నారు. వైట్ కార్డు నన్ను తొలగించి, అంటే ఇక్కడ గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో నేను జనసేన పార్టీ తరఫున 5వ వార్డు నుంచి ఏజెంట్గా కూర్చొని పనిచేయడం వల్ల మరి కారణాలేదో నాకు తెలియదు కానీ కార్డును తొలగించారు. ఈ విద్యాదీవెన పథకంలో మొదటి సంవత్సరం తొలి విడత మాత్రం వేశారండి డబ్బులు. తర్వాత 3 సంవత్సరాలు కార్డు తొలగించారు. అసలు విద్యాదీవెనలో 3 సంవత్సరాలు సొంత డబ్బులు కట్టుకున్నాను తప్ప మొట్టమొదట ప్రకటించిన విధానం తొలి సంవత్సరం కొంతవరకు అమలు జరిగిన మాట వాస్తవమే, లబ్ధిదారులు చేరిన మాట వాస్తవమే. కానీ తరువాత రాను దాదాపుగా 70% తొలగించారు. మరలా ఏదో మనం కొద్ది సవరణలు చేసి కొన్ని పథకాలు అందిస్తామన్నట్టుగా మళ్ళీ కార్డుకి అప్లై చేసుకున్న కొన్ని సవరణలు ఏదో చేసి నటించినట్లుగా అనిపించింది తప్ప పథకాలు పూర్తి స్థాయిలో కింద దాకా పోయినట్టుగా నాకైతే మాత్రం నమ్మకం కలగలేదు. అదే భావంలో కొంత లబ్ధి కలిగిన మాట ఒక 5%, 6% ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన పెట్టిన పథకాల్లో 95% మాత్రం బోగస్ పథకాలు కానీ నాకు అనిపించింది. సచివాలయ వ్యవస్థ ఎలా ఉందనుకుంటారు? సచివాలయం వ్యవస్థ వరకే వాస్తవంగా అవినీతి కొంత నిర్మూలించినట్టుగా నాకు అనిపించింది. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా చాలామంది గతంలో ఎంఆర్ ఆఫీస్ చుట్టూ చేరినటువంటి అనేక మంది ప్రజలు చిన్న పనులు, లంచాలు కలపడిన అనేక పనులు డైరెక్ట్గా ఆన్లైన్ విధానంలో మాత్రం కొంతమంది లబ్ధి చేకూరినమాట మాత్రం 100కి 100 వాస్తవమే. కొన్ని సర్టిఫికేట్స్ కానీ, క్యాష్ సర్టిఫికేట్స్ కానీ, ఇటువంటి కొన్ని పథకాలు, కొన్ని కార్యక్రమాలు అంతకుముందు గతంలో ఎంఆర్ ఆఫీస్ చుట్టూ 15 రోజులు, 20 రోజులు వీఆర్ఓల చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ తిరిగి జరిగిన పనులు కూడా ఎటువంటి రూపాయి లేకుండా, అవినీతి లేకుండా కొన్ని పథకాలు మాత్రం జరిగినాయి. అందుట్లో ఎటువంటి ఇది లేదు. పార్టీ రహితంగానే చెబుతున్నాను. చాలా వరకు కొంతమందికి మాత్రం లబ్ధి కలిగింది సచివాలయ వ్యవస్థ ద్వారా. కొన్ని సర్టిఫికేట్స్ కానీ వాటి వల్ల పేద ప్రజలకు మాత్రం కొంత వాస్తవం జరిగిన మాట వాస్తవమే. చాలా ఇబ్బందులు కూడా పోయినట్టుగా సౌలభ్యంగానే ఉంది ఆ వ్యవస్థ. సత్తెనపల్లి నియోజకవర్గానికి వచ్చేసేసరికి అమ్మంటి రాంబాబు గారు, కన్నా గారు ఇద్దరు రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది? వాస్తవంగా చెప్పుకోవాలంటే సత్తెనపల్లి నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి అమ్మటి రాంబాబు గారు, అదేవిధంగా కూటమి తరఫున పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి కన్నా లక్ష్మణ్ గారు ఇద్దరు స్థానికేతలేనండి. స్థానిక నేతలు ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచన విధానం. కూడా చాలామంది స్థానికులు అయితే ఇక్కడ బాగుంటుందని చాలామంది ఆలోచన. అయితే ఏంటంటే అభ్యర్థిలో ప్రకటించిన తర్వాత దాన్ని మనం మార్పు చేసే అవకాశం లేదు. ఒక రకంగా చూసుకుంటే అమ్మటి రాంబాబు గారు కన్నా కూడా రాజకీయంగా విజయాలు మరి కన్నా లక్ష్మణ్ గారిని ఎక్కువ వరించింది. పొలిటికల్ సక్సెస్ రేట్ కన్నా లక్ష్మణ్ గారికి ఎక్కువగా ఉంది. నాకు తెలిసినంతవరకు కన్నా లక్ష్మణ్ గారికి ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ సత్తెనపల్లి వరకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తిగత చరిష్మా ఒక 2%, 3%కి మించి ఉండదండి. దాని నిదర్శనం ఏంటంటే 2 సార్లు విజయం సాధించిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున మరుసటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే కేవలం 3200 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా గత ఎన్నికల్లో 2019లో జనసేన తరఫున పోటీ చేస్తే 9200 ఓట్లు మాత్రం వచ్చినాయి. అంటే ఇక్కడ వ్యక్తిగత చరిష్మా 2% లేదా 3% మాత్రం ఉంటుంది ఎవరు పోటీ చేసినా. కేవలం పార్టీ బలమే ఇక్కడ ముఖ్యమైన ఆయుధం, గెలుపోవటం అనేది ముఖ్యమైన ఆయుధంగా ఉంటుంది. దాని ప్రకారం వైసీపీ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఆ వర్గానికి, ఆ పార్టీకి వెన్నుదండగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ, అదేవిధంగా ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ఇక్కడ బలంగా ఉన్నాయి.
పూర్తిగా తేలిగ్గా మన వైసీపీని తీసుకెళ్ళే పరిస్థితి లేదు. అదేవిధంగా కన్నా లక్ష్మణ గారి విషయం తీసుకుంటే అతనికి రాజకీయ చరిత్ర, కొంత అతను రాజకీయ అనుభవం, నాయకులను కలుపుకునే విధానం, అదేవిధంగా కూటమి బలం, జనసేన కలుపుకోవడంలో అతని సక్సెస్, ముఖ్యంగా కన్నా లక్ష్మణ విజయం ఆధారపడేది జనసేన పార్టీ శ్రేణులని ఎంతగా ఆయన సమన్వయం చేసుకుంటే ఆయన విజయం అంత తేలికైద్ది. ప్రస్తుతం ఆ దిశగానే ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు జనసేన శ్రేణులను కలుపుకొని ఆయన విజయం వైపు కొనసాగిపోతారనేదే ముఖ్యమైన అంశం. దాని మీద ఆయన గెలుపు ఆధారపడి ఉంటుంది. ఏదైనా 2014లో 3 పార్టీలు కలిపి పోటీ చేసినప్పుడు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిపి పోటీ చేసినప్పుడు అవతల వైసీపీ వైపు రాంబాబు గారి అభ్యర్థి, ఆనాడు కోడెల శివప్రసాద్ గారు ఉమ్మడి అభ్యర్థి. ఆ రోజు కూడా ఇక్కడ వచ్చిన కేవలం గెలుపు అనేది 920 ఓట్లు మాత్రమే. ఈ 30,000, 40,000 ఓట్లు వస్తాయి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మణ అని చెప్పేది మాత్రం పూర్తి అవాస్తవం. ఎంత గట్టిగా ఎలక్షన్ అనేది చాలా గట్టిగా కన్నా లక్ష్మణ గారు అంబటరాంబాబు మధ్యలో పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. గెలుపు ఓటములు కేవలం 2%, 3%, 5,000 ఓట్లు మాత్రమే ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, అవినీతి అనేది ఏ పార్టీలో జరిగింది? అవినీతి అనేది ఇక్కడ కొన్ని విషయాలు ఏమిటంటే, గతంలో పోటీ చేసిన కోడెల శివప్రసాద్ గారు తెలుగుదేశం నాయకుడు ఉన్నప్పుడు అవినీతి అనేది కింద స్థాయి దాకా జరిగింది. అది కింద స్థాయి దాకా అంటే సామాన్యుడి దాకా అవినీతి వెళ్ళిపోయింది. అయితే రాంబాబు గారు కింద స్థాయిలోకి పోలేదు, కానీ అవినీతి విషయంలో పై స్థాయిలో ఆయనకు చేతనంత వరకు ఆయన కూడా చేసుకున్నాడు. ఆయనే నీతివంతుడు అని చెప్పలేము. అవినీతి అనేదికి 2 పార్టీలు వేరువేరేం కాదు. తెలుగుదేశం, వైసీపీ 2 అవినీతి ఎంతో కొంత మకిలి అంటిన పార్టీలే, దాంట్లో ఎటువంటి తేడా లేదు. అయితే ప్రజలు కోరుకున్నది ఈసారి జనసేనతో కలిపిన తెలుగుదేశం కూటమి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే విధానం వల్ల కొంత ఈ కూటమి అవినీతికి దూరంగా ఉంటుందని మా ఆలోచన. సత్తెనపల్లిలో ఏ పార్టీ వస్తే మీకు బాగుండిద్ది అనుకుంటారు? సత్తెనపల్లిలో